నమస్కారం, నేను జేసీ గణేష్. అందరు ఎట్లున్నారు? సో నేను మీ బస్తీ గుర్రోడు. సో లాస్ట్ ఇయర్ నేను గోపన్న వాళ్ళ షెడ్ అయితే తీసినా కదా. సో ఈసారి కూడా మళ్ళీ అయితే వచ్చిన. సో అన్ని మంచి విగ్రహాలు అయితే తెచ్చాను అన్న. అండ్ ఈ పర్టికులర్ బ్లాగ్లో ప్రతి విగ్రహం అయితే చూపిస్తాను. అండ్ పాత వాళ్ళు లైక్ అయితే వేసేయండి. అండ్ కొత్త వాళ్ళని ఎవరైనా చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీ గణేష్. సో యాక్చువల్గా అయితే ఈ షెడ్లో అయితే దండి పీస్లు అయితే ఇంకా అవైలబుల్ అయితే ఉందని చెప్పాను అన్న. అండ్ సుమారుగా అయితే నాకు తెలిసి సగానికి సగం షెడ్ అంతా ఇంకా బుక్ అయితే కాలేదు ఈ షెడ్లో. ముందర అయితే ఆల్మోస్ట్ పెద్దగా అన్ని గణపతులు అయితే అసలు లక్షలు బుక్ అయిపోయినాయి. అండ్ ఈ గణేష్ అయితే ఇంకా బుక్ కాలేదు. అండ్ ఇంట్రెస్ట్ ఎవరైనా ఉన్న వాళ్ళకి బుక్ చేసుకోవాలన్న వాళ్ళకి ఒక యూస్ఫుల్ అవుతుందని చెప్పి తీస్తున్నా ఇక్కడ లోపల షెడ్. అండ్ అంతేకాకుండా డిస్క్రిప్షన్లో అన్న నంబర్ కూడా అయితే ఉంటుంది. ఒకసారి మీరు కాల్ చేసుకోవచ్చు. అండ్ అడ్రస్ కూడా చెప్తున్నా. ఒకసారి నేను డిస్క్రిప్షన్లో అడ్రస్ అయితే ఇస్తాను. కేఎస్ కెనాల్ నుంచి ఆపోజిట్ గణేష్ నగర్ వస్తుంది చూడండి. యాక్చువల్గా గణేష్ నగర్ రూట్ చక్కగా వస్తే కెనాల్ రూట్లోనే, యాక్చువల్గా కెనాల్ రూట్లోనే అనమాట. లెఫ్ట్ సైడ్ ఉంటుంది, రైట్ సైడ్ ఉంటుంది. వెనకాల సైడ్ అయితే మామూలుగా పెద్ద గేటు, ముందు సైడ్ అయితే గుడి అయితే ఉంటుంది. గుడికి ముందర నుంచి అయితే లోపలికి అయితే రావచ్చు. సో 4th క్లాస్ కాలనీ శివుని టెంపుల్ అనమాట, శివాలయం టెంపుల్. లోపలికి వచ్చేసి మీకు ఆల్రెడీ పెద్ద విగ్రహాలు అయితే కనపడేస్తాయి అప్పుడే. సో ఇది ఈ రూట్ తెలుసా మీకు, కెనాల్ రూట్ అనమాట. సో ఇట్లా వస్తేనే మీకు ఇట్లా, ఇది మెయిన్ గేట్ అనమాట యాక్చువల్గా. సో ఇది మెయిన్ గేట్ యాక్చువల్గా. ఈ గేట్ లోపల ఉంటాయి మీకు బొమ్మలు అనేవి. సో గాయస్ ఇదనమాట అడ్రస్ గోపి అన్న వాళ్ళది. సో యాక్చువల్లీ మీరు టెంపుల్ చూసినట్టు పోయినసారి నేను చూపించాను. ఎగ్జాక్ట్గా చెప్పాలంటే గణేష్ నగర్ వెళ్ళే లైన్లో అనమాట. గణేష్ నగర్కి వెళ్ళే లైన్లో ఎవరైనా చెప్తారు. సో టెంపుల్ ఉంది చూడండి యాక్చువల్గా. సో కేసీ కెనాల్కి వెళ్ళే రైట్లో అనమాట, గణేష్ నగర్ సైడ్. సో ఇక్కడ శివుని టెంపుల్ ఉంటుంది యాక్చువల్గా. సో ఈ టెంపుల్లోనే అనమాట విగ్రహాలు అయితే పెట్టేది. యాక్చువల్గా బ్యాక్ సైడ్ అయితే ఉంది గోడౌన్. సో స్టార్టింగ్ మనకి ఇక్కడ అయోధ్య విగ్రహం చూసుకోండి. అండ్ ఈసారి అయితే బొమ్మలు అయితే చాలా పెద్ద తెప్పించాను అంకుల్ కూడా. ప్రతి విగ్రహం అయితే మీకు క్లారిటీగా చూపిస్తాను. అండ్ యాక్చువల్గా అయితే పెద్ద విగ్రహాలన్నీ సేల్ అయితే అయిపోయినాయి. సో గైస్ ఈ విగ్రహం అయితే ఇంకా బుకింగ్ అయితే కాలేదు. సో ఇంకా సోల్డ్ అవుట్ అయితే కాలేదు. సో ఇంకెవరైనా తీసుకునే వాళ్ళు ఉంటే తీసుకోవచ్చు. మంచిగా అయితే ఉన్నాడు. అయోధ్య మీద ఉంది అసలు వినాయకుడు, సూపర్ అయితే ఉన్నాడు. అండ్ ఇక్కడ కూడా చాలా పెద్దగా ఉంది. యాక్చువల్గా ఈ షెడ్ లో ఇదే అనమాట పెద్ద గణేశుడు. ఈ షెడ్లు అయితే మాది, ఈ షెడ్లు అయితే ఇది అండ్ ఇది ఇంకా పెద్ద గణేశుడు అంటే. సో ఈ గణేశుడు అయితే ఇంకా బుక్ అయితే కాలేదన్నమాట. సో ఎంత మంచిగా ఉంది చూడండి స్వామి వారు ఒకసారి. సో ఆ పెయింటింగ్ చూసండి ఎక్సలెంట్ అయితే చేసినారు. అండ్ ఈ లైన్లు అన్నీ ఆల్మోస్ట్ అయితే బుక్ అయితే అయిపోయినాయి. ఓన్లీ ఈ గణేష్ పెండింగ్ ఉంది. అండ్ దీని వెనకాల అయోధ్య గణేశుడితో ఒక పెండింగ్ ఉంది, అది కూడా చూపిస్తాను. యాక్చువల్గా అయితే టోటల్గా అయితే మొత్తం పెద్దగా సేల్ అయిపోయినాయి. సో ఈ బ్యాక్ విగ్రహం అయితే ఇది సేల్ కాలేదు, అయోధ్య విగ్రహం అనమాట. ఇది ఒక్కడైతే సేల్ కాలేదు, ఇది అండ్ అది ఇంకా సేల్ కాలేదు. సో ఎవరైనా ఇంకా బుక్ చేసుకునే వాళ్ళైతే బుక్ చేసుకోవచ్చు. అడ్రస్ వచ్చేసి 4th క్లాస్ కాలనీ శివాలయం టెంపుల్ అనమాట. సో అక్కడ సైడ్ ఉంటే చూసుకోండి మీరు. టెంపుల్ లోపల అయితే ఉంటాయి అనమాట. యాక్చువల్గా షెడ్లో ఉంటుంది, టెంపుల్ లోపల షెడ్లు అయితే ఉంటాయి అనమాట గణేశుడు. కేస్ కెనాల్ రోడ్లోనే మీకు ఆల్మోస్ట్ ఆ లైన్లో వస్తే కనపడిస్తుంది మీకు యాక్చువల్గా. అండ్ లోపల షెడ్లు అయితే ఇంకా బుకింగ్స్ అయితే ఉన్నాయి. ఒకసారి లోపల షెడ్లు అయితే వెళ్దాం. అండ్ ఈ షెడ్లు అయితే యాక్చువల్గా గణేష్ అయితే ఇంకా బుక్ కాలేదన్నారు. యాక్చువల్గా పెద్ద విగ్రహాలు మొత్తం అయితే ఆల్రెడీ అయితే సేల్ అవుట్ అయిపోయినాయి. ఒక 2 పీసులు అయితే మిగిలినాయి పెద్దవి. అండ్ స్టార్టింగ్ నుంచి ఇక్కడ చూసుకున్నట్లయితే నెమలి మీద కూడా సూపర్ అయితే ఉన్నాడు గణేశుడు. మళ్ళీ తొండ మీద శివుడు అయితే వచ్చిండు. ఇక్కడ అయ్యప్ప స్వామి రేంజ్లో అయితే ఉంది నెమలి వాహనం మీద, సూపర్ కదా నెమలి వాహనం. నీడ కూడా రాముడు. సో అయోధ్య మోడల్ వెనకాల సేమ్, పైన అయ్యప్ప స్వామి. అండ్ ఇక్కడ అంతా ఒకటే. అండ్ చిన్న బాల గణేశుడు. నా హైట్ అయితే ఉంది కదా, అది సేమ్ నా హైట్ ఉంటుంది. 5'9" చూడండి నా హైట్ అయితే, సేమ్ అదే ఎగ్జాక్ట్గా అయితే అదే చూసుకోండి. ఒక్క ఇంచు నాకంటే 1 ఇంచు పెద్దగా ఉన్నది. ఓకే ఈ లైన్లో కూడా ఉన్నాయి. ఈ లైన్లో కూడా నిదానం క్లారిటీ చూపిస్తాం. అండ్ వెనకాల వచ్చేసి అయోధ్య టాప్ అయితే వేసింది అనమాట మనకి ఆర్చ్ వచ్చేసి.
అండ్ ఈ గణేశుడు అయితే ఏనుగులు వచ్చి సేమ్ ఇంకా లక్ష్మీమాత రూపంలోనే ఉన్నాం అనమాట. సో 2 ఏనుగులు వచ్చి మధ్యలో లక్ష్మీమాత ఎట్లా ఉంటుందో సేమ్ అలాగే వినాయకుడిని పెట్టారనమాట. సో కమలం మీద కూర్చొని ఉంటుంది గణేశుడు. అండ్ ఆర్చ్ కూడా వెంకటేశ్వర స్వామి రూపంలో ఉంది. యాక్చువల్ చక్రాలు, నామాలు అండ్ ఇంకా కొన్ని గణేశులు అయితే కొంచెం పెయింట్ వర్క్ అయితే కొన్ని ఆగినాయి. సో ఆ పెయింట్ వర్క్ కూడా ఎట్లా ఉందంటే నెక్స్ట్ బ్లాగ్లో చూపిస్తాను. ఆల్మోస్ట్ అయితే పెయింట్ కొన్ని అయిపోయినాయి, జస్ట్ ఒక 2-3 పీసెస్ అయితే కాలేదన్నాడు. సో అవి కూడా చూపిద్దాం. అండ్ ఇక్కడ కూడా నంది అండ్ గుర్రము, శివాజీ మహారాజు, పైన ఆర్చ్ వెనుకలు వచ్చేసి పాము, మళ్ళా సేమ్ శివుని రూపంలో అనమాట గైస్. సేమ్ ఇంకా ఆ తల మీద చూసుకోండి గంగమ్మ తల్లి, నాగపాము, చంద్రుడు, ఒక రేంజ్లు అయితే ఉన్నాయి. బాల వినాయకులు కాకుండా మామూలుగా అయితే ఉన్నాయి. బాల గణేష్లు అయితే ఈ షెడ్లు అయితే లేవు. కామెంట్ అయితే చేసినారు బాల వినాయకులు అయితే చూపించండి గోపి వాళ్ళ షెడ్లు అని చెప్పేసి. అయినా వాళ్ళ షెడ్లు అయితే బాల వినాయకులు అయితే లేవు. అన్నీ ఇంకా మీరు చూసి ఉంటారు కొన్ని మోడల్స్ సేమ్ ఇవే. సో నంది మీద కూర్చొని ఉంటుంది, స్మార్ట్గా ఉంటుంది గైస్. ఇది 8-9 ఫీట్ అట్లా ఉంటుంది. అండ్ ఇది కూడా బాగానే ఉంది నెమ్మది మీద. ఇంత క్యూట్ ఉండదు వినాయకుడు. సిద్ధి బుద్ధి గైస్ యాక్చువల్గా పక్కన. ఇక్కడ కూడా మంచిగా ఉన్నది. ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు ఎగ్జాక్ట్ చెప్పాలంటే పోయినసారి మోడల్ లాగానే ఉంది. పోయినసారి ధూళిపేటలో కూడా సేమ్ ఇదే మోడల్ ట్రెండ్ అయింది అనమాట. యాక్చువల్గా ఏమంటే ఇక్కడ నంది కొంచెం రివర్స్ ఉంది, అయితే మనకి లెఫ్ట్ ఉండే నంది రైట్కి వచ్చింది అనమాట. యాక్చువల్గా కొంచెం అట్లా చిన్న బొమ్మ చూడండి ఎంత మంచిగా ఉన్నాడు వినాయకుడు అసలు కళ్ళల్లో. సూపర్ ఏదో. అండ్ ఇవి లాస్ట్ లైన్లో ఉన్న బొమ్మలు గైస్ యాక్చువల్గా. సో ఇది మోతీ కలర్ యాక్చువల్గా. సో ఇది ఎక్సలెంట్ ఉంది గైస్ అసలు. డమరకం మీద కూర్చున్న గణపతి ఎక్సలెంట్ అయితే ఉంది. చూసుకోండి ఒకసారి. శివుడు డమరకంతో అట్లా చేయి పట్టుకొని ఆడిస్తున్న యాంగిల్లో పెట్టారనమాట. దాని మీద డమరకం మీద గణేశుడు కూర్చున్నాడు. అండ్ పెళ్లి కొడుకు టోపీ ఎక్సలెంట్ అయితే చేశారు. ఫినిషింగ్ కూడా మంచిగా వచ్చింది గైస్. చూసుకోండి అసలు ఫినిషింగ్ కూడా ఎట్లుందో, మంచిగానే ఉంది కదా. అన్నీ ఇంకా చిన్న బొమ్మలు. ఇంకా మీకు బుక్ చేసుకోవాలనుకుంటే ఒకసారి నేను డిస్ప్లే మీద నెంబర్ ఇస్తాను, అండ్ అలాగే డిస్క్రిప్షన్లో నెంబర్ తెస్తాను. సో వెంకటేశ్వర స్వామి విగ్రహం చూసుకుంటే ఎంత మంచిగా అయితే ఉంది. ఆర్చ్ 6.6 ఫీట్ ఉంటుంది కదా అది. ఇది 6 ఫీట్ ఉందని చెప్పిన నాకైతే అన్న. 6 ఫీట్ కదన్నా, 6 ఫీట్ అయితే ఉంది కదా. ఆల్మోస్ట్ అయితే కవర్లు కూడా వేసేసినారు యాక్చువల్గా. సో మంచిగానే ఉన్నాయి గైస్. యాక్చువల్గా ఈసారి షెడ్లు అయితే ఈసారి కొంచెం మేలని అనుకుంటున్నాను నేను. పోయినసారి కానీ కొన్ని కొత్త మోడల్స్ కనపడుతున్నాయి నాకైతే. చూసుకోండి మోతీ కలర్లో ఎంత మంచిగా ఉండదు గణేశుడు. గణేశుడు సూపర్ అయితే ఉన్నాడు యాక్చువల్గా. నిన్న ఇదే ఇన్స్టాగ్రామ్ రీల్ వదిలింది, ఎగ్దమ్ ఉన్నాడు. ఫినిషింగ్ ఎక్సలెంట్ అవుతుంది. చూసుకోండి ఒకసారి ఎట్లా ఫినిషింగ్, డిజైన్ కానీ కలర్ కానీ ఎక్సలెంట్ అయితే చూసినారు. ఓకే చూడండి ఎట్లా అసలు ఫినిషింగ్ ఎట్లా వచ్చింది చూడండి అసలు. సిల్వర్ మళ్ళీ పైన గోల్డ్ ఒక విధంగా కొట్టినాడు. అండ్ దీనికి ముందర ఆపోజిట్లో సేమ్ ఇంకా దత్తాత్రేయుడు మోడల్ లాగానే గణేశుడు నిలబడి ఉంటాడు 3 తలకాయల మీద. ఆర్చ్ సేమ్ వెంకటేశ్వర స్వామి లాగా వచ్చేసింది ఆర్చ్. ఇక్కడ ఓం బ్యాక్గ్రౌండ్ మీద ఓం ఆర్చ్ మీద వచ్చేసి అనమాట గణేశుడికి. సో డిజైన్ కూడా మంచిగా చేసినారు. పెయింటింగ్ ఎక్సలెంట్ ఉంది ఈసారి. సేమ్ ఇది ఇందాక మీరు చూసిన గణపతి స్టార్టింగ్లో 2 ఏనుగులు వచ్చినాయని చెప్పినాడు, సేమ్ అదే గణపతి. అండ్ ఇది అదే గణపతి, కలర్ వేరు, డిఫరెంట్ కలర్. ఇవి ఇంకా చిన్న గణపతులు. మెరుపు దండి కొట్టినారు కదా యాక్చువల్లీ ఈసారి. ఇవి చిన్న గణపతులు. ఆల్మోస్ట్ అయితే ఈ షెడ్లో అయితే కొన్ని బుక్ కాలేదన్నారు. అవి ఎన్నే అడగలేదు కానీ కొన్ని అయితే ఉన్నాయన్నారు. యాక్చువల్లీ ఈ షెడ్లో మొత్తానికి అయితే బుకింగ్స్ అయితే కాలేదన్నారు. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే బుక్ అయితే చేసుకోవచ్చు. బాబా సూపర్ కొట్టినారు అసలు మెరుపు దండి. అసలు ఈ ఫినిషింగ్ ఎట్లుందో, ఆరెంజ్ పంచ, బ్లాక్ కలర్. అసలు స్వామివారికి మొత్తం కొంచెం యాష్ కలర్, సిమెంట్ యాష్ కలర్ కొట్టినారు. అండ్
పాలిష్ చేస్తారు యాక్చువల్గా, ఫినిషింగ్ ఇచ్చినారు అండ్ మెరుపు కూడా దండిగా ఇచ్చినారు. ఇవన్నీ చిన్న గణేషులు అనమాట. యాక్చువల్గా అయితే ఈ షెడ్లో ఈ గణేష్ పెద్ద గణేష్ అనమాట. ఈ గణేష్ పెద్దది యాక్చువల్గా ఈ షెడ్లో ఇది అండ్ మీద ఇది అసలు యాక్చువల్ పెద్ద గణేశుడు. ఈ గణేశుడు అండ్ ఈ గణేశుడు చాలా పెద్దది. అండ్ ఇక్కడ మోడల్స్ ఇవన్నీ ఉన్నాయి కానీ అన్నీ ఆల్మోస్ట్ బుక్ అయిపోయినాయి గాయస్. కొన్నిసారి దుల్పేటలో ఉన్న మోడల్ ఇది. యాక్చువల్గా ఇవన్నీ బుక్ అయిపోయినాయి, అయోధ్య విగ్రహం ఒకటి అండ్ అది ఇందాక నెంబర్ చూపించిన అదొకటి. ఆ రెండే బుక్ కాలే పెద్ద విగ్రహాల్లో. సో పెద్ద గణేష్లు అయితే ఆల్మోస్ట్ అన్నీ బుక్ అయిపోయినాయి. సో అండ్ 2 గణేష్లు అయితే ఇంకా బుక్ కాలేదు. అండ్ ఆ లాస్ట్లో చూపించిన ఫస్ట్ అండ్ అయోధ్యది అండ్ అది ఆల్మోస్ట్ ఈ గణేష్లు అయితే అన్నీ బుక్ అయిపోయినాయి అనమాట. సో ఇది పోయినసారి మీరు చూసినట్టయితే ధూల్పేటలో ఉండడం ఇవే మోడల్స్ ఈసారి అలా తెప్పించినాడు. అండ్ పాత వాళ్ళు ఉంటే లైక్ అయితే వేసేయండి. అండ్ కొత్త వాళ్ళని ఎవరైనా చూస్తుంటే చాలా సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీ గణేష.